గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ విష్ణుప్రియ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ కర్నూల్. ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు, తను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు బేబీకి. సో ఈ టైంలో కాంట్రసెప్షన్ అనేది ఫాలో అవ్వాలా, అవసరం లేదా? చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తారు కదా మేడం, మరి ఏదైనా ఫాలో అవ్వమంటారా మెథడ్స్, కాంట్రసెప్టివ్ మెథడ్స్ అవసరమా అని అడిగారు. సో తప్పకుండా ఫాలో అవ్వాల్సిందేనండి. ఎందుకంటే కొంతమందికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో కూడా కన్సీవ్ అయిన పేషెంట్స్ ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు. ఫీడింగ్ ఇచ్చే టైంలో కూడా ఒక్కొక్కసారి ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. మనకు తెలియదు. వాళ్ళకు చాలామంది ఈవెన్ 5 మంత్స్ ప్రెగ్నెన్సీలో వచ్చి అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు అనే విషయం. సో బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఇట్ ఈస్ నాట్ ఏ 100% ప్రొటెక్టివ్ మెథడ్. న్యాచురల్ కాంట్రసెప్షన్ లాగా పనిచేస్తుంది అని అంటాం కానీ బట్ నాట్ ఫర్ ఆల్ ద పేషెంట్స్. కొంతమంది ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా కన్సీవ్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఆల్వేస్ బెటర్ టు ఫాలో ఎనీ కాంట్రసెప్టివ్ మెథడ్ లైక్ హార్మోనల్ టాబ్లెట్స్ లేదా మెరీనా కానీ, కాపర్టీ కానీ, ఇలాంటివన్నీ సేఫ్ మెథడ్స్. ఆ టైంలో ఇది ఫాలో అయ్యడం ద్వారా మనం ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు. సో అన్నెసరీ అబార్షన్స్ ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ కాకుండా చూసుకోవచ్చు.